సో ఏంటండి మీకు అంటే అమ్మాయిలు అంటే నచ్చరా, లేకపోతే 5 అబ్బాయిలు పెట్టారు ఒక్క అమ్మాయిని పెట్టలేదు, అట్లీస్ట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గానో చెల్లిగానో ఎక్కడో అట్లీస్ట్ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయాలి కదా. మేము కూడా అదే గెస్ట్ అపీరెన్స్ కి వచ్చినట్టు ఇలా తీసుకొచ్చి అలా తీసుకెళ్ళిపోయారు అమ్మాయిల్ని. రష్యన్ అమ్మాయిలు నచ్చలేరు అన్న కెమెరామెన్, మీకు అమ్మాయిలు నచ్చుతారా అన్న? నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి? మీకు ఇష్టం అందమైన అమ్మాయిలు ఎవరికైనా ఇష్టమే కదా. యాక్చువల్గా స్టార్టింగ్లో మొత్తం అబ్బాయిల బదులు మొత్తం అమ్మాయిలు పెట్టి తీద్దామని ఇంటెన్షన్. అది అనుకున్నా కానీ బట్ ఓవరాల్ స్టోరీలో అది సరిగ్గా కూర్చోవట్లా. సరే అని బాయ్స్తో వెళ్ళా, అమ్మాయిలతో నేను ఈ కథకి లేరు కాబట్టి ఉన్న అలా అనిపిస్తుంది. సో అలా చేశాను కానీ లేదు అట్లా అమ్మాయిలు. నా నెక్స్ట్ ఫిల్మ్లో అయితే చూడండి, ఎవరికి ఇష్టం మీకు లేదా? అందరికి ఇష్టం. ఓపెన్ ఫ్యాక్ట్ అది. ఇష్టపడాలి, పడకుండా తప్పు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే, సో నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఆ క్వశ్చన్స్ ఈజ్ ద బాయ్స్ అనేసి ఆ క్వశ్చన్స్ మేము ముగ్గురు అడుగుతాను, మేము ముగ్గురు చెప్తాం. అబ్బాయిల గురించి అంటే అందరు అబ్బాయిలే ఉన్నారు కదా మీ సినిమాలో, అబ్బాయిని అలాగో పెట్టుకోలేదు. 18+ క్వశ్చన్స్. 25+ అడిగినా ఓకే. స్ట్రాంగ్ అడగండి క్వశ్చన్స్. 18- ఏవి నార్మల్ గా అన్నాను. మాస్ పెట్టుకొని స్ట్రాంగ్ అడగండి, మస్తు అడగండి, బలంగా అడగండి. కాదు, ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మేము 2 కెమెరామెన్ పిలిచి గట్టిగా వెనకాల పట్టుకుని మాస్క్ తీసేస్తే ఏం చేస్తారు? రేపు ఎందాకనండి రేప్ కేసు అయితే పెడతాను. నా మొహం చూసి నేను రేప్ చేస్తానంటే అదే ఇన్నోసెంట్ గా ఉన్నాను. సమాజం కూడా నేను ఆడవాళ్ళ మీద రేప్ కేసు పెడితే పోలీసులు పట్టించుకోరు, కానీ ట్రై చేస్తా. కేసు అయితే పెడతాను. కేసు అయితే పెడతాను. పట్టుకుని నచ్చండి, ఆయన మాస్క్ తీసేయండి, 2 చేతులు కంపల్సరీ పెట్టినా పెడతాడు. తెలుసు మీకు, చాలా వైల్డ్ చేస్తుంటాడు. ఇంకొక డౌట్ వచ్చింది, క్వశ్చన్ అడగలేదు. ఇప్పుడు మీ పేరెంట్స్ కి తెలియకూడదు అనేది మెయిన్ రీజనా మీకు? అది వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఇంకోటి నాకు ఇదంతా నచ్చదు. ఇంకొకటి ఫిలింలోకి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ స్పాయిల్ అయిద్దండి. అవును, అక్కడ జరిగిన అటెంప్ట్ వల్ల. అదొకటి. ఫిలిమ్స్లోకి వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ తెలిసిపోతుంది నువ్వు ఫిలింలో ఉన్నావని. నువ్వు బయట ఎక్కడికి కనిపించినా ఫిలిం గురించే మాట్లాడతారు. నీ పర్సనల్ లైఫ్లో అంతకుముందు వేరే జర్నీ ఉండే అంతా స్పాయిల్ అయిపోయి దాని ఫిలిం టేక్ ఓవర్ చేసి, అరే ఈ ఫిలిం ఆ సినిమా చూసావా, మనం చూసాంత ఇది బాగుందిరా, ఆ హీరోయిన్ ట్రైలర్ అన్నాడు అంటే మీకు తెలుసారా మావాడు వస్తున్నా అంటే ఇండస్ట్రీలోకి. ఇవన్నీ నీ పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేసేస్తాయి. అది మీ పేరెంట్స్కి తెలీదా? ప్రస్తుతానికి అయితే తెలియదు. అదేంటి ఇంత నెట్వర్క్ ఉంది. ఇప్పుడు బేసిక్గా మేమైతే మీరెవరో మాకు తెలియదు కాబట్టి గుర్తుపట్టలేదు. ఇఫ్ మీరు కన్నా ఫ్రెండ్ ఫెమిలియర్ పర్సన్ అయితే నేను ఈ ఫీచర్స్తో గుర్తుపట్టగలను కదా. మీరు అన్నట్టు పట్టచ్చు. ఎగ్జాక్ట్గా 100% అందరూ పడతారంటే నాకు డౌటే. మీ పేరెంట్స్ అయితే గుర్తుపట్టచ్చు కదా. అది అవ్వచ్చు, మీరు అన్నట్టు కరెక్టే. వాళ్ళు పల్లెటూరులో ఉంటారు, ఊరు ఏదైనా అడగద్దండి. బట్ వాళ్ళకి పెద్ద చదువు లేదు. నన్ను చదివించారు కానీ వాళ్ళకి చదువు లేదు. ప్రస్తుతానికి అయితే తెలియదు. అదొకటి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో కొంతమంది తెలిసింది, నాకు అదే బాధ. కాదు ఏంది స్పాయిల్ అవుతాయండి. రేపటి నుంచి నాకు ఫోన్ చేసిన వాళ్ళతో ఏం మాటలు ఉంటాయి? ఫిలిం గురించి మాటలు ఉంటాయి. ఫిలిం ఐ హేట్ ఫిలిమ్స్. మరి సినిమా ఎందుకు తీశారు? అదే ఫిలిం తీయాలా వెళ్ళిపోవాలా, ఫిలిం తీయాలా వెళ్ళిపోవాలా, అంతే. నా డ్రామాలు తిరగకూడదు. పబ్లిసిటీ నచ్చదు అంటారు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం మనం. క్వశ్చన్ నెంబర్ 1. Does the boys like comics? కామిక్స్ అంటే బొమ్మలు, కార్టూన్. నాకైతే నచ్చాను. నేను చూస్తాను. ఏం చూస్తారు? డోరేమోన్ చూస్తే ఎప్పటికి కూడా చూస్తాను. నేను చూస్తాను, డోరేమోన్ చూస్తాను, మార్వెల్ సిరీస్ అన్ని చూస్తాను. డోరేమోన్ అంటే లైక్ కార్టూన్ టామ్ అండ్ జెర్రీ లాగా. ఒక పోకెమాన్. డోరేమోన్ లేదు, డోరేమోన్ కూడా అంటే 90s తర్వాత వచ్చింది అది. షిన్చాన్ తెలుసా మీకు? షిన్చాన్ తెలుగు డబ్బింగ్స్ అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. తెలుగు ఇప్పుడు వచ్చేదండి. షిన్చాన్ ఇంకోటి ఏదో ఉంటది కదా, కిక్ బటర్స్. 18+ అన్నారు, 4+ క్వశ్చన్లు అడుగుతున్నారు. స్టార్ట్ చేశారు. మీకు అవి 4+, నాకు 18. మీరు చూడరా బ్రో కామిక్? మీరు చూడరా కామిక్? అవి బాగుంటాయి స్టోరీస్, చైల్డిష్గా ఉండవు, చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి. తెలియదు నాకు ఫిల్మ్స్ తక్కువ చూస్తాను. అంటే యు హేట్ ఫిల్మ్స్ కదా బేసిక్లీ. యు హేట్ కామిక్స్. హేట్ ఫిల్మ్స్. అంటే ఎందుకు అంత ప్రెస్ చేసి హేట్ ఫిల్మ్స్? మీరు కోసారా క్వశ్చన్ అడగకుండా బేసిక్గా కొద్దిగా ఎఫెక్ట్ ఉందండి దాంట్లో. ఊరికే ఎఫెక్ట్ కోసం యాడ్ చేస్తున్నాం కానీ జనరల్గా అయితే ఆఫ్ కోర్స్
హేట్ అయితే ఎందుకు సినిమాలే వస్తుంది? చూడరా? పెద్దగా చూడనండి. లాస్ట్ వాచ్ చేసిన ఫిల్మ్? లాస్ట్ టైం గామి. అయ్యి బాబోయ్ ప్లీజ్, మైండ్ బ్లాక్ అయిపోయేలా ఉంది నాకు. అంటే కుదరక కుదరగానే ఏం లేదండి జనరల్గా. కాదండి. నువ్వు మాట్లాడద్దు. డస్ ద బాయ్స్ లైక్ ఫ్లవర్స్? నో, నాకైతే నో. మీకు? అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి వాడతాము అంతే తప్ప నీకు ఏం నచ్చదు లేవు జనరల్ ఫ్లవర్ ఇచ్చేవి ఇచ్చి ఇప్పుడు అంటే అమ్మాయిలకు నచ్చుతుంది కాబట్టి మేబీ ఇస్తారు కానీ ఎన్నిసార్లు ఇచ్చారు? ఇస్తాం. ఇస్తూనే ఉంటావు. మీకు కూడా తెచ్చాడు అనుకుంటా. తెచ్చా, బయట పెట్టా, ఇంటర్వ్యూలో ఇస్తే బాగుంటుంది అని. అయితే తర్వాత తీసుకుంటారు. మీరు ఫ్లవర్స్ ఇష్టం, మీకు వాటర్ బాటిల్స్ ఇష్టం అనుకుంటే ఇందాక పాకెట్లో పెట్టేసుకున్నారు కదా. విస్కీ నువ్వు ఇచ్చావు బ్రో ఫ్లవర్స్ ఎవరికైనా? ఫ్లవర్ అవును, విస్కీ అంటే గుర్తొచ్చింది. విస్కీ ఏంటి మీ పేరు? అసలు నిజంగానే విస్కీయా? ఓకే, కాదు వేరే పేరు. వేరే పేరేంటి? అదే విస్కీ కాకుండా ఇంకోటి ఉంటుంది కదా, అది ఇంకోటి చెప్తా. చెప్పండి. అదంటే చెప్పండి చెప్పండి. ఏదో ఒకటి కాదు చెప్పాలి. ఓకే. అది బేసిక్గా కోవిడ్లో నాకు వీళ్ళకి నాయలకి చెప్పి పర్లేదు వాళ్ళు అంటే కొత్త ఆడియన్స్ కి కదా. కోవిడ్లో నాకు చిన్న కుక్క పిల్ల ఉండేదండి. తో తను కోవిడ్లో నాకు బాగా నాకు కుక్కలు ఇష్టం లేదు కానీ ఆ టైంలో బాగా క్లోజ్ అయింది. సో తను చనిపోయింది డైజెస్టివ్ సిస్టమ్ వల్ల. సో ఎలాగో మాస్క్ ఉంది, పేరు మార్చుకోవాలనుకుంటున్నా. ఏ పేరు అంటే తన పేరు పెట్టుకుంటే బాగుంటుంది కదా. తనకెందుకు విస్కీ అని పెట్టారు? జన కుక్కల పేర్లు అవే ఉంటాయి. ఏముంటాయి ఏముంటాయి? విస్కీ అని ఎందుకు పెట్టాలి? సాంబార్ అని ఎందుకు పెట్టకూడదు? కుక్క పేర్లా? కుక్క పేర్లు ఏముంటాయి? జిమ్మి, టామీ, విస్కీ ఇవే ఉంటాయి కదా. జనరల్ గా అమ్మాయిలు కోపం వచ్చినప్పుడు కుక్కల పేర్లు అబ్బాయిలు పెడతారు. మీకు మీరే కుక్క పేరుని తీసుకుని మీకు పెట్టేసుకున్నారు. నేను ఇంకా అనుకున్నాను విస్కీ అంటే ఈయనకి విస్కీ అంటే ఎక్కువ ఇష్టం అని. తాగుతారా? ఇయర్కి ఒకసారి. ఇప్పుడు మొన్న తాగా, ఆల్మోస్ట్ 1 year అయింది తాగినాను. సోషల్ నాకు ఎప్పుడైనా ఇప్పుడు ఎవరైనా మీరు ఇందాక అడిగితే లేదన్నారు. ఇప్పుడు తీసుకురమ్మంటారా? లైవ్ లో విస్కీ అడిగినా విస్కీ డైరెక్ట్ కాకపోతే స్ట్రా కూడా తేవాలి. అదే కదా, ఇలా ఒక హోల్ చేసి అందులోకి డైరెక్ట్ గా ఇచ్చేయాలి. నెట్టే కదా, ఇలా వేద్దాం. లేదంటే వేడి చేసి ఆవిరి పెడితే తెలుస్తుంది. ఓకే.